అందరికీ నమస్కారం. జనాభా లెక్కల సేకరణ ఇప్పుడు పూర్తిగా మారిపోతోంది. అంతా డిజిటల్. మరి ఈ కొత్త పద్ధతిలో మన వివరాలను మనమే చాలా సులభంగా ఎలా నమోదు చేసుకోవాలో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. అసలు ఈ జనాభా లెక్కల్లో మనం ఎందుకు పాల్గొనాలి? ఎందుకంటే మన జనాభా లెక్కలే మన దేశ అభివృద్ధికి ఆధారం. మనమిచ్చే ప్రతి చిన్న సమాచారం కూడా దేశ ప్రగతికి, మన భవిష్యత్తు ప్రణాళికలకు పునాది వేస్తోందన్నమాట. ఇది కేవలం వివరాలు ఇవ్వటమే కాదు, మన దేశ భవిష్యత్తును మనమే నిర్మించుకోవటంలో ఒక భాగమవ్వడం. సరే, ఇక మొదటి దశలోకి వెళ్ళిపోదాం. అదే ప్రిపరేషన్ అండ్ లాగిన్. అంటే పోర్టల్లోకి వెళ్లే ముందు మనం ఏం రెడీగా పెట్టుకోవాలో చూద్దాం. ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు జస్ట్ ఒక 4 విషయాలు రెడీగా పెట్టుకోండి. అవేంటంటే మీ రాష్ట్రం, జిల్లా పేరు, మీ కుటుంబ యజమాని పేరు, మీ మొబైల్ నంబర్ అండ్ మీ ఇంటి అడ్రస్ కోసం దగ్గర్లో ఉన్న ఏదైనా ఒక ల్యాండ్మార్క్. ఇవి చేతిలో ఉంటే చాలు, పని చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఓకే, ముందుగా మనం సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ఓపెన్ చేయాలి. అక్కడ మన రాష్ట్రాన్ని సెలెక్ట్ చేసుకుని స్క్రీన్ మీద కనిపించే ఆ క్యాప్చా కోడ్ని ఎంటర్ చేయాలి. అంతే, ఆ తర్వాతొచ్చే వెల్కమ్ స్క్రీన్ మనల్ని ఈజీగా నెక్స్ట్ స్టెప్స్కి తీసుకెళ్తుంది. ఇక సెక్యూరిటీ గురించంటారా? అస్సలు టెన్షన్ అక్కర్లేదు. మన డీటెయిల్స్ అన్నీ చాలా సేఫ్గా ఉంటాయి. మన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తేనే ముందుకు వెళ్ళగలం. ఈ ప్రాసెస్ అంతా మన సమాచారాన్ని ఒక డిజిటల్ వాల్ట్లో లాక్ చేసినట్టు అన్నమాట. సో ఇది చాలా సేఫ్, చాలా సింపుల్. సరే, ఇప్పుడు రెండవ దశ, ఫామ్స్ నింపడం. ఈ సిస్టమ్ని మనం చాలా తేలికగా వాడుకునేలా డిజైన్ చేశారు. ఇప్పుడు ఆ ఫామ్ ఎలా నింపాలో చూసేద్దాం. ఫామ్ నింపేటప్పుడు మనకు హెల్ప్ చేయడానికి కొన్ని స్మార్ట్ ఫీచర్లు కూడా ఉన్నాయి. మనకేమైనా డౌట్స్ వస్తే చూడ్డానికి ఎఫ్ఏక్యూస్, తెలుగులో టైప్ చేయడానికి ఫొనెటిక్ కీబోర్డ్స్, ఇంకా మనమేమైనా డీటెయిల్స్ మర్చిపోతే గుర్తుచేసే ఆటో ప్రాంప్ట్స్, ఇవన్నీ మన పనిని ఇంకా ఈజీ చేస్తాయి. ఇప్పుడు అడ్రస్ గుర్తించడం. ఇది చాలా ఈజీ. ఫస్ట్ మన జిల్లాను సెలెక్ట్ చేసుకుని మన ఇంటికి దగ్గర్లో ఉన్న ఒక ల్యాండ్మార్క్ కోసం సర్చ్ చేయాలి. మనమలా సర్చ్ చెయ్యగానే మ్యాప్ మీద ఒక మార్కర్ కనిపిస్తుంది. ఆ తర్వాతేం చేయాలంటే ఆ మార్కర్ని అలా పట్టుకుని లాగి మన ఇల్లెక్కడుందో కరెక్ట్గా ఆ లొకేషన్ మీద పెట్టాలి. సింపుల్, డ్రాగ్ అండ్ డ్రాప్, అంతే. ఆ తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ క్లిక్ చేయాలి. మన అడ్రస్ మ్యాపింగ్ పూర్తయిపోయింది. వెంటనే మనకి హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్ అంటే హెచ్ఎల్ఓ ఫారం ఓపెన్ అవుతుంది. ఇందులో ఉండే చాలా ప్రశ్నలకి జస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో నింపడం చాలా చాలా ఈజీ. ఒకవేళ పొరపాటున ఏదైనా డీటెయిల్ మిస్ చేసినా కంగారు పడాల్సిన పని లేదు. ఈ సిస్టమ్ ఒక సేఫ్టీ నెట్లాగా పనిచేస్తుంది. ఏదైనా ఖాళీగా వదిలేస్తే మనల్ని అదే అడుగుతుంది, ఇక్కడ నింపండి అని. సో ఏ ముఖ్యమైన సమాచారం మిస్ అయ్యే ఛాన్సే లేదు. ఓకే, ఇక మూడవ దశ, అదే రివ్యూ అండ్ సబ్మిట్. అంటే ఫైనల్గా సబ్మిట్ చేసే ముందు మనం నింపిన వివరాలన్నీ ఒకసారి చెక్ చేసుకోవడం. ఇది చాలా ఇంపార్టెంట్. అన్ని వివరాలు నింపాక మనకు ఈ ఫైనల్ రివ్యూ స్క్రీన్ వస్తుంది. ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ ఉంటాయి. ఏమైనా మార్పులు చేయాలంటే ఎడిట్, తర్వాత పూర్తి చేయాలనుకుంటే సేవ్ యాజ్ డ్రాఫ్ట్, లేదా అన్నీ కరెక్ట్గా ఉన్నాయనుకుంటే సబ్మిట్. సో సబ్మిట్ చేసే ముందు 1కి 2 సార్లు అన్నీ జాగ్రత్తగా చూసుకోండి. మనం విజయవంతంగా సబ్మిట్ చేసిన తర్వాత మనకు ఒక స్పెషల్ యూనిక్ ఐడెంటిఫికేషన్ కోడ్ వస్తుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే అసలు మ్యాజిక్. మనం సబ్మిట్ బటన్ నొక్కగానే మనమిచ్చిన మొబైల్ నంబర్, మ్యాప్ లొకేషన్, ఇంకా ఆ హెచ్ఎల్ఓ ఫారంలోని సమాచారాలు ఇవన్నీ కలిసి ఒక సెక్యూర్, యూనిక్ 11 అంకెల సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడి అంటే ఎస్ఈఐడిగా మారిపోతాయి. ఈ ఎస్ఈఐడి ఎలా ఉంటుందంటే హెచ్ అనే అక్షరంతో మొదలవుతుంది. ఈ కోడ్ మనకు స్క్రీన్ మీద కనిపించడమే కాదు, మన దగ్గర సేఫ్గా ఉండటానికి ఒక ఎస్ఎంఎస్ కూడా వస్తుంది. సరే, ఇక ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్, జనాభా లెక్కల అధికారి అంటే ఎన్యూమరేటర్ మన ఇంటికొచ్చినప్పుడు వాళ్లకి మనం ఈ ఎస్ఐడి కోడ్ని చూపించాలి. అంతే, దీంతో మన జనాభా లెక్కల రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయినట్టే. చూశారు కదా, ఈ సింపుల్ డిజిటల్ ప్రాసెస్లో పాల్గొనడం ద్వారా మన దేశ అభివృద్ధిలో మనందరం ఒక చేయి వేస్తున్నాం. మనమిచ్చే ఖచ్చితమైన సమాచారమే ఒక బలమైన, బాగా ప్లాన్ చేసుకున్న భవిష్యత్తుకు పునాది. ముగించే ముందో ఒక్కసారి ఆలోచించండి. మనమిచ్చే ఈ ఖచ్చితమైన డేటా రాబోయే 10 ఏళ్లలో మన దేశ భవిష్యత్తును ఎలా మారుస్తుంది?
దాని గమనాన్ని ఎలా నిర్దేశిస్తుంది?